ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అటు గుంటూరు, విజయవాడ కూడా అతలాకుతలమయ్యాయి. దాదాపుగా లక్షలాది మందికి నిరాశ్రయ్యారు. దీనిపై ఇప్పటికే ఫుడ్ అందించడానికి కూడా అటు అక్షయ పాత్ర హరే రామకృష్ణ ఫౌండేషన్ కూడా మొత్తం కూడా ముందుకు వచ్చి కూడా రోజు కూడా దాదాపు 2 నుంచి కూడా 3 లక్షల మంది కూడా ఇప్పటికి ఎక్కడి నుంచి కూడా ఆహారం పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే ఫుడ్ పూర్తిగా కూడా మొత్తం హైజీనిక్గా మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై మొత్తం మాట్లాడడానికి వంశీధర్ దాస్ గారు ఉన్నారు. మనకి ఆయన అడ్మిషన్ తీసుకున్నాను. నమస్కారం అండి. ఈ పరిస్థితుల్లో, ఈ విషమ పరిస్థితుల్లో ఇట్లాంటి అవకాశం మనకు దొరికినట్టు, సేవా అవకాశం దొరికినట్టు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆ విధంగా గవర్నమెంట్ వాళ్ళు చాలా వసతులు ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు. మేము ఈ పర్టికులర్ సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 6 లక్షల మంది వరకు ఇప్పుడు కుక్ చేసి ఉన్నాము. ఈ కిచెన్ కెపాసిటీ ప్రకారం మనం ఆల్మోస్ట్ ఒక 5 లక్షల మంది కుక్ చేయొచ్చు. సో ఈరోజు 5 లక్షల మందికి మేము ఏం చేస్తున్నాము, రోజుకి ఒక 2 లక్షలు 3 లక్షలు అట్లా ఈరోజు 5 లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్స్ మేము పంపించాలని చెప్పేసి దానికి సరిపడా సరుకును ఏర్పాటు చేసుకుంటున్నాము. సో ఇది చాలా హైజెనిక్గా చేస్తున్నాం అనమాట. ఒక్కొక్క కౌల్డ్రన్లో ఒక్కసారి కుక్ చేస్తే మనకి 1000 మందికి వచ్చేస్తుంది. ఒక కౌల్డ్రన్లో 30,000 మందికి వచ్చే కౌల్డ్రన్స్ కూడా మా దగ్గర ఉన్నాయన్నమాట. వాటిని కూడా ఉపయోగించి రకరకాల వాలంటీర్స్తో మన స్టాఫ్ కుక్ చేస్తున్నారు. నైట్ అండ్ డే 24 అవర్స్ మేము 3 షిఫ్ట్స్లో 24 అవర్స్ వర్క్ చేస్తున్నాము. మనతో వర్క్ చేసిన మన ఎంప్లాయీస్కి కానీ వాలంటీర్స్ కానీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా మొత్తం వాలంటీర్ మొత్తం వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా? ఇంకోటి ఫుడ్ సప్లై చేయడానికి కూడా పంపించడానికి వ్యాన్లు కావాలి. మొత్తం అడిగి అంత సప్లై ఉందంటారు. ఇది మొత్తము ఈ మొత్తం సప్లై అంతా గవర్నమెంట్ కంట్రోల్లో ఉందండి. సో ఆ కలెక్టర్సు, లోకల్ కలెక్టర్సు, మన చంద్రబాబు నాయుడు గారి యొక్క, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం ప్రకారము కలెక్టర్సు, జాయింట్ కలెక్టర్సు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ యొక్క శక్తితో వాళ్ళు ఇది చేయగలుగుతున్నారు. మేము మటుకు అన్నీ కుక్ చేసిన ఐటమ్స్ని ప్యాకింగ్ మటుకు వీళ్ళు ఇస్తుంటే ప్యాకింగ్ సప్లై అంతా గవర్నమెంట్ చేతిలో ఉందండి. ఎందుకంటే ఆ ప్రదేశాలు ఏ ప్రదేశాలకు వెళ్తుందో హెలికాప్టర్లో వెళ్తుంది, అదంతా గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఇదంతా వాలంటీర్స్ అంతా మా వాలంటీర్స్ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి కూడా చాలామంది వాలంటీర్స్ వచ్చారు. ఈ లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు ఆలీ గారు ఆయన 3-4 రోజుల నుంచి నిద్రపోకుండా ఇక్కడే ఉన్నారు. ఆ విధంగా ఆయన వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది జరుగుతూ ఉందండి. మొత్తానికైతే ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా కూడా హైజీనిక్గా ఫుడ్ ఏదైతే ఉందో మొత్తం కూడా దాదాపు 2 నుంచి కూడా 3 లక్షల మందికి రోజు పంపిస్తున్నారు. ఉదయం ఉప్మా కానించి మధ్యాహ్నం అటు పప్పు కానీ, సాంబార్ కానీ, నైట్ పూట కూడా భోజనం కూడా మొత్తం కూడా 3 పూట్ల కూడా పంపిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు ద్వారా కూడా మొత్తం నుంచి కూడా సప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా వ్యాన్లు కానీ మిగతా ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా సప్లై చేస్తున్న పరిస్థితి మనం చూసుకుంటున్నాము. విజువల్స్లో కూడా ఇక్కడి నుంచి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడికి వాలంటీర్లు కూడా అక్కడి నుంచి కూడా పనిచేస్తున్నారు. దాదాపుగా 3 షిఫ్ట్లో కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. లక్షలాది మంది కూడా ఇక్కడికి ఇస్తున్నారు, పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి కూడా బస్సులు కూడా మిగతా అంటే మొత్తం కూడా అటు అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు అందరి మీద కూడా మొత్తం అధికారులు మొత్తం అంతా వచ్చి కూడా అక్కడి నుంచి కూడా మొత్తం సప్లై ఎలా చేస్తారని చెప్తున్నారు. మరోవైపు ఫుడ్ కంట్రోల్ ఆధ్వర్యంలో కూడా మొత్తం కూడా ఇక్కడ నడుస్తూ ఉంది. ఇది మనం ప్రస్తుతంగా అయితే మొత్తం అక్షయ ఫౌండేషన్ పాత్ర దగ్గర మొత్తం ఉన్నాము.